నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ శ్యామ్తో కలిసి. సో ఇవాళ సుదర్శన్ గారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండు. బహుశా ఫ్లైట్లో ఉన్నట్టున్నాడు. ఢిల్లీలో మంచి వస్తువులు దొరుకుతూ ఉంటే ఎవరికైనా కావాల్సి ఉంటే సుదర్శన్ గారికి ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన సుదర్శన్ గారు మంచి అంటే ఈ చలికాలంలో స్వెటర్లు గిటర్లు మీ పిల్లలకి ఏమైనా కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఒకసారి మీకు పెడతా. సుదర్శన్ గారికి ఏమైనా వస్తువులు కావాలనుకుంటే, మీరు కొనాలనుకుంటే సుదర్శన్ గారికి ఫోన్ చేసి ఆయన మరీ చెప్పిండు ఎవరికైనా ఏమైనా కావాలంటే. ఏమైనా ఢిల్లీ నుంచి వచ్చే వస్తువులు కావాలంటే 9701703684 ఈ నెంబర్ కాల్ చేయరి. మీకు ఢిల్లీలో ఏమైనా స్వెటర్లు అవి ఇవి కావాలంటే, చలికాలం దుప్పట్లు కావాలన్నా కూడా అతను తేగలుగుతాడు. మీరు సుదర్శన్ గారిని సంప్రదించి అవి తీసుకోగలరు. ఇప్పుడు బహుశా ఆయన 6 గంటల కంటే ఇంకొక అర్ధ గంటలో అక్కడ దిగుతాడు. అర్ధ గంటలో ఢిల్లీలో దిగుతాడు. మీకు ఏమైనా వస్తువులు కావాలనుకుంటే సుదర్శన్ గారికి కాల్ చేయొచ్చు. 9701703684 ఈ నెంబర్ ఎవరికైనా కావాలన్న వాళ్ళు కూడా ఫీడ్ చేసుకొని పెట్టుకోరు, మళ్ళీ తర్వాత దొరకదు ఒకటేసారి. రైట్, అది సుదర్శన్ గారిది. ఇక ఈ ఫార్ములా కేసులో కేటీ రామారావు స్టేట్మెంట్ ఏది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి దాంట్లో ఆయన క్లియర్గా ఏమంటారంటే, అసలు నాకేం సంబంధం ఇది, అధికారులు ఉత్తర్వులు ఇచ్చిరు, అధికారులే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరు, అసలు నాకు సంబంధం లేదు, ఇది అధికారుల మీదకి అని చెప్పి అధికారుల మీదకి నెట్టేసిండు. అరవింద్ కుమార్ గారు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. చూసిరా కేటీ రామారావుని నమ్ముకుంటే ఏమైందో, ఇప్పుడు నీ మీదకి నెట్టేసిండు కేసు. తాను సేఫ్గా ఉండడం కోసం నిన్ను బలిపశువుని చేసిండు అందులో. సో ఆ మాట అటు పెడితే, కరెక్ట్గా కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పిండు. ఏమని, నాకేం సంబంధం అండి, ఇంజనీర్లకు తెలుసు, నాకేం సంబంధం, ఇంజనీర్లకు తెలుసు, అది వాళ్ళ పరిభాష, వాళ్ళ కథ, వాళ్ళ లెక్కెట్టుడు, మనకేం తెలుసు అప్పుడేమో మొత్తం అని అటేమో ఇంజనీర్ల మీద నూకేసిండు ఆయన, ఇటేమో ఈయననేమో నాకు సంబంధం లేదు అధికారుల సంబంధం అని నూకేసిండు. తండ్రి కొడుకులు సేఫ్ జోన్లోకి పోవడానికి అదేదో అంటారు కదా, పులియో ఏదో తన పిల్లల్ని తానే తింటుంది అంటారు చూడు, ఆ టైప్ అన్నట్టు. వీళ్ళు బ్రతకడం సర్వైవ్ కావడం కోసం, వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఎంతటి అధికారినైనా బలిపశువుని చేస్తారని దీన్ని బట్టి అర్థమవుతాం. మొన్న ఏమన్నాడన్నా కేటీఆర్, కర్త కర్మ క్రియ నేనే, అన్ని నేనే, సర్వాంతర్యామి నేనే అనేటువంటి మాట ఈయన చెప్పిండు. అటు కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు. కాళేశ్వరం నా కలల ప్రాజెక్టు, నా మెదడు రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పిండు. మళ్ళీ హైకోర్టులోనేమో ఇట్లా వెళ్తున్నారు. కాళేశ్వరం ఈ ఫార్ములా ఈ కార్ చలో. ఇక్కడ ముందుగాల ఏది ఏ స్కామ్ బయటికి రాకముందుకు వీళ్ళు ఏం చెప్పారు అయ్యా కొడుకులు, ఇదేమో కేసీఆర్ కలల ప్రాజెక్టు, అది కేటీఆర్ కలల ప్రాజెక్టు. వీళ్ళిద్దరు ఏం చెప్పారు, కాళేశ్వరం నా మెదడు రక్తం బొట్టు ఖర్చు పెట్టినా అన్నాడు. రక్తం బొట్టు పెట్టినా. ఈయనేం చెప్పిండు, ఇంటర్నేషనల్ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన మొత్తం ప్రపంచాన్నంతా హైదరాబాద్కు చూపించిన ఈ కార్ రేసు, ఈ ఘనత నాదే అని చెప్పిండు. తన ఘనతే అని చెప్పి ఈయన చెప్పిండు. రెండోగా నీది పెద్ద బాల శిక్షణ ఉన్నట్టుందిగా, రెండో ఘనత అయితే ఇది నా ఘనతే అని ఆయన చెప్పిండు, ఇది ఈ ఘనతే అని చెప్పిండు. ఇక దాని తర్వాత ఏమైంది, ఎంక్వైరీ జరగగానే ఏమంటుండు, ఇప్పుడు అధికారులదే అంతా, ఇది కూడా సేమ్ పరిస్థితి, ఎంక్వైరీ అధికారులదే అంతా. ఇది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది ఫైనల్గా, అధికారులారా కేసీఆర్ను నమ్ముకుంటే ఆడికొచ్చింది ఎరికేనా, మిమ్మల్ని బఫూన్లను చేశారు అయ్యా కొడుకులు కలిసి. ఈడ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా అయిందనేటువంటి ఎంక్వైరీ వైపు సాగుతూ ఉంటే నాకు సంబంధమే లేదని ఇప్పుడు చేతులు దులిపేసాను. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నారు, కేసీఆర్ గారు ఆయన
అపర భగీరథుడు అని చెప్పారు. ఆయన మొత్తం కల్వకుంట్లరావు కాదు కాళేశ్వరరావు అని చెప్పి గతంలో చెప్పించారు. ఈ అన్ని చెప్పి మాకేం సంబంధం, మాకు సంబంధమే లేదు ఇది అని అంటారు. ఇప్పుడు అప్పుడు హరీష్ రావుకు గవర్నర్ కూడా కాళేశ్వరరావు అని పేరు పెట్టారు. ఇంత మంచిగా మీరే ఒప్పుకుంటారు. మొన్నటికి మొన్న అన్నాడు కేటీ రామారావు, ఇది ఎస్ నేనే అన్నాడు, నేనే చేసిన నేనే ఇచ్చిన, దాంట్లో ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఇక అవినీతి ఎక్కడిది, అది ఎక్కడిది, ఇది ఎక్కడిది అన్నాడు. తీరా ఏమైంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నోటీసులు జారీ చేసిరు. నిన్న ఈడీ నోటీసులు ఇచ్చి 7 తారీఖు నాడు విచారణకు హాజరుగామని చెప్తే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఏమి అసలు నాకేం సంబంధం, అది అధికారులు చూసుకుంటారని చెప్పాడు. అసలు ఎవరు అప్పుడున్నటువంటి రజత్ కుమార్ గారే, రజత్ కుమారేనా కాదు, అరవింద్ కుమార్ గారు ఆయనకే నిద్రలో కల వచ్చి చక్కగా ఆఫీసుకు పోయి ఫైల్ తీసి 54 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా వాళ్ళకి పంపించినాడు. బిఎల్ఎన్ రెడ్డిని సర్వనాశనం పట్టిండు. ఇప్పుడు ఎంతమందిని ఇరికిచ్చినావు ఇట్లా, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇరకాల్సిన వాళ్ళు. అందుకనే కేసీఆర్ పరిపాలన అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక చీకటి యుగం లాంటిది, చీకటి దశాబ్దం అంటారు దాన్నిగా. కేసీఆర్ పరిపాలించినటువంటి 10 ఏళ్ల కాలం చీకటి దశాబ్దం. అది ఈ చీకటి దశాబ్దంలోంచి బయటపడుతున్నటువంటి అనకొండలు ఇగో ఇవి. వాస్తవానికి ఈ దుర్మార్గులు కనుక ఈ అడ్డమైన కార్యక్రమాలు చేయకపోయినుంటే ఇలా తెలంగాణ రాష్ట్రము ఇంత అప్పుల ఊబిల్లో ఉండి ఇంత సతమతమయ్యి జీతాలకు దానికి దీనికి కటకట లేకుంటుండే. ఇంత సర్వనాశనం చేసి పెట్టారు వీళ్ళు. కేవలం వీళ్ళ కమిషన్ల కోసం ఆడినటువంటి డ్రామా ఇదంతా. ఇట్లా ఈ ఇద్దరు కలిసి ఏమంటారు, ఇప్పుడు అధికారుల మీద నెట్టిరు. ఇప్పుడు అధికారులకు కూడా కొద్దిగా రావాలి, కొడుకమ్మా పని చేస్తారా మిమ్మల్ని నమ్ముకుంటే అని చెప్పి మీకన్నా బుద్ధి రావాలి. ఇప్పుడు అప్పుడు శ్రీలక్ష్మిది ఏమైందన్న, శ్రీలక్ష్మి ఇప్పుడు సిఎస్ కావాల్సిన శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ జైలు పోయింది, జైల్లో ఉండే చాలా కాలం పాటు. జైల్లో మార్కు ఇప్పుడు అరవింద్ కుమార్ గారు మీరు A2, ఇంకో ఆయన పేరేంది ఏం రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి, ఆయన కేటీ రామారావు ఇప్పుడు నాకు సంబంధమే లేదని చెప్పి దులుపుకుంటుండు. మరి మీ సంగతి ఏంది? అందుకోసమే కేటీ రామారావు కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా ఇగో ఇట్లా మంది తమ మీదకి వచ్చినప్పుడు మంది మీదకి నెడతారు. ఏదన్నా మంచి రాగానే అది మాదే అని చెప్తుంటారు అన్నట్టు. ఏదన్నా మంచి జరిగింది అనుకో అది మాది, మేం చేసినాం అని చెప్తారు. ఇట్లా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నేను మొదటి నుంచే చెప్తా ఉన్నా, అధికారులారా నా పాత రికార్డులు పాత వీడియోలు చూడుర్రి, ఎన్నడో నాడు మీ పని అయితే జాగ్రత్త అని చెప్పిన. ఇగో ఇవాళ అవుతుంది అదే పని. మీరు అప్పుడు మేల్కోలే, ఇగో ఇప్పుడు అవుతా ఉంది. ఇది కేటీఆర్ పని. ఇక పాపం కవిత గారు నిజామాబాద్కు ఏటో పోతున్నట్టున్నారు. కవిత గారు నిజామాబాద్ పోతుంటే ఈ పాడగా నాకు పెట్టేటోడు ఎవడో ఫ్లెక్సీ పెట్టిండు, కానీ ఏడబెట్టాలనో తెలియక పెద్ద చర్చ అయిపోయింది. ఇది ఏంది కేటీఆర్ మాట్లాడి ఏమన్నాడు, మైక్ పెట్టి స్లో ఉంది నెట్ వస్తుంది. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. ఒక్కొక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు మొత్తానికి గ్రీన్ కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసారి మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్, మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది. మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు. నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం, 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను.
బ్యాడ్ లక్ ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రన్అప్లో పడిపోయాం. నేను ఇక నా హడావుడిలో నేను తిరుగుతున్నాను. మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు. మాకు 3rd August 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఈమెయిల్, చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు. కాపీ టు అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ నేను అన్నాడు. నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం రాస్తారంటే ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావింగ్ ఫాలోడ్ ద రీసెంట్ న్యూస్, ఐడ్ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ ఆన్ హౌ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has navigated challenging situation, etc. ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ యాజ్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము, ఒక స్పాన్సర్ని ఎత్తుకలేకపోయాము, కాబట్టి ఇది 3 August అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు కనుక నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే 16 August లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను. నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు, మీకు అన్ని కాపీస్ ఇస్తాను, దయచేసి మీరు చూసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడొచ్చు, నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో, ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ, ఆయన రాసిన ఈయననే చెప్పి అరవింద్ కుమార్ గారు ఈయన దగ్గరికే వస్తే ఈయన సలహా మేరకే చేసిండట. ఈయననే చెప్తా ఉన్నాడు, ఇప్పుడేమో నాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. ఇక ఇది ఇట్లుంటే పాపం అది కవిత గారు నిజామాబాద్ పోతున్నట్టు, నిజామాబాద్ పోతా ఉంటే ఆమెకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సో గిక్సో ఏర్పాటు చేసిరు. అది ఏడపాడుగానే ఇక చూడుగా పెద్ద ట్రోల్ అవుతా ఉంది. విడుదల అని ఇక్కడ ఏదో సినిమా 20 తారీఖు 12వ నెల 24 విడుదల, వరల్డ్ వైడ్ రిలీజ్ అట, సినిమా పేరే విడుదల. ఇక్కడ కవిత గారి ఫోటో వేసిరు. December 29 సమయం 11 గంటలకు సభాస్థలం ఏదో స్కూల్ సర్కిల్ అట, సుభాష్ నగర్, నిజామాబాద్లో. అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో పోరాడి నిలబడిన ఉద్యమ నాయిక కవితమ్మ గారు నిజామాబాద్కు ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అని చెప్పి పెట్టిరు. ఈ పెట్టిరు బరాబరే కానీ ఇగో శివాజీ కలిసి కంఠేశ్వర వైన్స్ మీద పెట్టారు. ఈ కంఠేశ్వర వైన్స్ మీద పెట్టుడుతోటి విడుదల ఈ పోస్టరు సరిగ్గా సింక్ అయిపోయింది. ఇగో ఇట్లుంది ఆమెకు స్వాగతం అని చెప్పి నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇలా సోషల్ మీడియాలో. శివాస్లో స్వాగతం నాకు తెలిసి పాండు పనే, ఎందుకంటే పాండే జిల్లా అధ్యక్షుడు కాబట్టి మరి పాండే ఏమైనా చేసినా ఏం కథ తెలియదు. కానీ శ్రీ కంఠేశ్వర వైన్స్ అట, కంఠేశ్వర వైన్స్ మీద లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన విడుదలైనటువంటి కవిత గారిది ఫోటో పెట్టిరంటే ఇప్పుడు కవిత గారిని గౌరవిస్తందుక అవమానిస్తందుక దేనికోసం పెట్టిరంటే మ్యాచింగ్ చేసిందండి ఇదంతా. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? సోదరు కవిత గారు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే పాండు నమ్మనీకి లేదు, పాండు కథ వేరే ఉంది. ఇక ఇది ఇట్లుంటే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇలా ప్రత్యేక సంచిక ఉంది. లైఫ్ ఫిట్నెస్ గోల్స్ అని చెప్పి వర్కౌట్ కావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక మన్మోహన్ జీ అల్విదా, ముగిసిన మాజీ ప్రధాని అంత్యక్రియలు. అల్విదా అంటే ఇక సెలవుగా. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు. తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కూతురు ఉపీందర్ సింగ్. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగంబోధ్ వరకు ఘాట్ వరకు అంతిమయాత్ర. హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సోనియా, రాహుల్ ఖర్గే, భూటాన్ రాజు వాంగ్చుకు, మారిషస్ మంత్రి ధనంజయ్ కూడా హాజరైందట. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలకు హాజరయ్యారు వీళ్ళు. మన్మోహన్ అంతిమయాత్రలో పాల్గొన్న రాహుల్, సీఎం రేవంత్ అంటూ ఆ వాహనంలో ఎక్కి అంతిమ యాత్రలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఘాట్ కాకుండా ఏదైనా సపరేట్ ప్లేస్ ఇచ్చేసి అక్కడ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి ఇక ఏం చేస్తారో తెలియదు. అక్కడ మరి ప్రముఖులకు ఇచ్చినటువంటి స్థలాల్లోనే మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ఇక షబాష్ నితీష్ రెడ్డి అజయ్ సెంచరీ. మెల్బోర్న్లో ఇండియాను ఆదుకున్న తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి 176 బాల్స్లో 10 4లు 1 6తో 105 బ్యాటింగ్. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం చేశాడు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖతర్నాక్ ఆటతో తన కెరీర్లో తొలి సెంచరీనే ఇండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. బార్డర్ గవస్కర్ ట్రోఫీలో 4వ టెస్టులో ఓటమి అంచుల్లోకి వెళ్తున్న టీమిండియాను అత్యద్భుత పోరాటంతో ఆదుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్లు నిరాశపరిచిన వేళ 8వ నంబర్ బ్యాటింగ్కు వచ్చి ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురు నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 50తో కలిసి 8వ వికెట్కు 127 పరుగులు జోడించాడు. దాంతో దశలో 221 రన్లకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్కు 358
9 స్కోర్తో మూడో రోజును ముగించాడు. అయినా ఆసీ స్కోరు ఇంకా 116 పరుగుల దూరంలో ఉందని చెప్పి మార్నింగ్ ఆట ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మళ్ళా ఎంత ఉందో ఆట మ్యాచ్. అయితే ఇక్కడ మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. అతను 2023లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసినాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో ప్రస్తుతం స్కోర్ ఎంత? బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి చివరి టెస్ట్లో ప్రస్తుతం స్కోరు ఎంత? బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్బోర్న్ టెస్ట్ ఇంకా జరగలేదు, అది జనవరిలో జరగనుంది. నిన్నట్లోనే చెప్పింది. ఆల్రెడీ జరుగుతుంది, 4వ టెస్ట్ అనుకుంటా. మీరు అవును మీరు సరిగ్గానే అనుకున్నారు. ఇది బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 4వ టెస్ట్ మ్యాచ్. స్కోర్ ఎంత? ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 53/2 స్కోరుతో ఉంది. ఓకే రైట్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ చూడడానికి ఈ నితీష్ వాళ్ళ తండ్రి మెల్బోర్న్ స్టేడియంకి వెళ్ళిండు. కొడుకు సెంచరీ కొట్టాలి. ఎంత ఉద్విగ్నమైనటువంటి వాతావరణం అంటే, ఇతను 99 పరుగులు కొట్టిండు. ఎవరు? నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి 99 రన్స్ కొట్టిండు. భారత్ చేతిలో ఉన్నాయి 2 వికెట్లు. 2 వికెట్లు ఉన్నాయి. బూమ్రా బ్యాటింగ్కి వచ్చిండు. బూమ్రా ఆడిన 3వ బాల్కి క్యాచ్ అవుట్ అయిపోయింది. ఈయన నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. ఈయన పేరు ఏంది? హైదరాబాద్ మనవాడు ఉన్నాడుగా, సిరాజ్ మళ్ళీ స్ట్రైకింగ్ పోయిండు. ఇక్కడ అవుట్ అవుతాడు. సిరాజ్ అవుట్ అయితే ఈయన కొట్టలేడు. వాస్తవం. సిరాజ్ అవుట్ అయితే ఇక్కడ తెలుగు సోదరులు గమనించుకోవాల్సింది, ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన సెంచరీ సాధించడం కోసం తెలంగాణ బిడ్డ అడ్డుగా నిలబడి కాపాడి సెంచరీ సాధించడానికి ఇందులో ఈ ఎపిసోడ్లో అసలు హీరో సిరాజు. ఈయన అవుట్ అయితే ఆయన కొట్టలేడు. కాబట్టి ఇక్కడ తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ ఇద్దరు కలిసి ఓర్పుతోటి నేర్పుతోటి భారతదేశాన్ని కాపాడారు. తెలుగు రాష్ట్రాల బిడ్డలు భారతదేశం పరువు కాపాడారు. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ కనుక అవుట్ అయింటే ఈయన 100 చేయలేడు. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మహమ్మద్ సిరాజ్దే గొప్పతనం. తొలి టెస్ట్ సెంచరీ. రెండోది ఏంటంటే నితీష్ రెడ్డి చాలా కష్టపడి క్రికెట్ వచ్చినటువంటి తెలుగు బిడ్డ. వాళ్ళ నాన్న ఆ స్టేడియంలో కన్నీళ్లు పెడుతూ 100 సెంచరీ కొట్టిన తర్వాత కన్నీళ్లు పెడుతూ వాళ్ళ నాన్న చాలా ఆనంద బాష్పాలు గార్చినటువంటి పరిస్థితి. దాదాపుగా కెమెరాలన్నీ ఆయన మీదే ఉండే. ఇవన్నీ నిన్న జరిగినటువంటి కథ. సో మొత్తానికి భారతదేశాన్ని ఓ రకంగా ఆ టెస్ట్లో గట్టెక్కించినటువంటి ఈ ఇద్దరు బిడ్డల గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది, ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా. నితీష్ రెడ్డి దాదాపుగా 105 పరుగులు చేసి అవుట్ అయ్యిండు. ఆ తర్వాత సిరాజ్ కూడా అవుట్ అయ్యిండు. మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ ఉంది. ఆస్ట్రేలియా ఇప్పుడు 50 పరుగులు చేసింది, 52 పరుగులు చేసింది. 2 వికెట్ల నష్టానికి. 1 వికెట్ బూమ్రాకు, మరో వికెట్ సిరాజ్కు దక్కినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్లో అత్యంత కీలకమైనటువంటి ఇన్నింగ్స్ను నితీష్ రెడ్డి ఆడడం జరిగింది. నితీష్ రెడ్డికి 25 లక్షల రూపాయల నజరానాను ఏపీ ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. సో ఇట్లా సిరాజు ఇతన్ని ఒక మెట్టెక్కడానికి శాయశక్తులా కృషి చేసిండు. ఇది నితీష్ కుమార్ రెడ్డి. ఇక కేటీఆర్ కు ఈడీ సమన్లు. జనవరి 7న తమ ముందు హాజరు కావాలని ఆదేశం.
ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం. 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ విచారణ. వాళ్ళిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే ఛాన్స్. బ్రిటన్ కు మనీ లాండరింగ్ పై ఈడీ ఎంక్వైరీ. ఏ అకౌంట్ లోకి ఎంతెంత వెళ్ళిందనే దానిపై ఆరా. కీలకంగా మారనున్న బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం. రైట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో జనవరి 7న తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. అదేవిధంగా ఇదే కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని జనవరి 2న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను జనవరి 3న విచారణకు రావాలని సమన్లు పంపింది. ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది. షెడ్యూల్లో నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆదేశించారు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులను విదేశాలకు తరలించడంపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు, మనీ లాండరింగ్ యాక్టు కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇక బ్యాంకు మేనేజర్ను దబాయించట. హిమాయత్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో గల హెచ్ఎండిఏ బోర్డ్ అకౌంట్ నుంచి బ్రిటన్ లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అకౌంట్స్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు నాడు హెచ్ఎండిఏ ఆఫీసర్లు ప్రయత్నించారు. మనీ ట్రాన్స్ఫర్ కు సంబంధించి ఇలాంటి జీవో లేకపోవడంతో నాడు బ్యాంక్ మేనేజర్ నిరాకరించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ లో ఉన్న హెచ్ఎండిఏ అకౌంట్స్ విత్డ్రా చేసుకుంటామని సంబంధిత అధికారులు దబాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మేనేజర్ అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించిన 45,71,60,60,625 ఇండియన్ కరెన్సీని 4,50,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ గా కన్వర్ట్ చేశారు. ఈ మొత్తాన్ని 2023 అక్టోబర్ 11న బ్రిటన్లోని ఎఫ్ఈఓ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులోని ఆర్బీఐ నిబంధనలు పాటించలేదు. అంటే ఇక్కడ బ్యాంకు మేనేజర్ ను కూడా బెదిరించారట. అప్పుడు ఈ అధికారులు కేటీ రామారావు బ్యాచ్ అంతా బ్యాంకు మేనేజర్ బెదిరించి జీవో ఇస్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే జీవో లేదు గీవోలేదు చేవాయి మా రాజు చెప్పినాక జీవో ఎక్కడదని అధికారులు బ్యాంకు మేనేజర్ని బెదిరించి మరీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇది కూడా ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. తర్వాత రూపాయలను డాలర్స్గా ఫండ్స్గా కన్వర్ట్ చేసి మరి కరెన్సీ కట్టుడుతోటి పెనాల్టీ పడ్డది. 8 కోట్ల రూపాయల పెనాల్టీ ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కట్టింది. ఇంత అప్పనంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయినటువంటి వీళ్ళు నాకేంటి సంబంధం అంటా ఉంటే ఎవరి నోరుతో నవ్వుతలేడు గారు రాష్ట్రంలో. ఇప్పుడు అధికారుల మీదకి అయిపోయింది కథ. ఇక రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఈ నెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపి ఆయనకు నివాళులు అర్పించనుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్ట. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతా ఉంది. ఇక 30న జరగాల్సినటువంటి కేబినెట్ భేటీ వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇక RRR నార్త్ కు టెండర్లు ఆహ్వానించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 7,104.06 కోట్లతో గ్రీన్ఫీల్డ్ 4-వే ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని టెండర్లో పేర్కొన్న NHAI సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 5 ప్యాకేజీలుగా టెండర్లు. ఫిబ్రవరి 14 వరకు గడువు, 17న ఓపెన్. కేంద్రానికి సీఎం మంత్రి కోమటిరెడ్డి వినతితో ప్రాజెక్టు ముందుకు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా శనివారం టెండర్లు పిలిచింది. 7,104.06 కోట్ల వ్యయంతో 161.5 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్నది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి స్టార్ట్ కానున్న నార్త్ పార్ట్ హైదరాబాద్ అంటున్నా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉంటుంది. మొత్తం 5 ప్యాకేజీలుగా టెండర్లు పిలవగా టెక్నికల్ ఫైనాన్షియల్ టెండర్ దాఖలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు విధించారు. అదే నెల 17న టెండర్లు ఓపెన్ చేయనున్నట్టు NHAI పేర్కొన్నది. టెండర్ దక్కించుకున్న కంపెనీ 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని, 5 ఏళ్లు రోడ్ మెయింటెనెన్స్ చేపట్టాలని టెండర్లో NHAI స్పష్టం చేసింది. 2 ఏళ్లలో పని పూర్తి చేయాలి, 5 ఏళ్ల వరకు ఆ మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకోవాలి. ఇది టెండర్లో ఉన్నటువంటి ప్రధాన నిబంధన. సో టెండర్లు మరి ఈ నెల ఫిబ్రవరి 14 వరకు టెండర్ వేసుకోవచ్చు. 17 తారీఖు నాడు ఓపెన్ చేస్తారట టెండర్లను. ఇట్లా సంగారెడ్డి నుంచి మొదలైతే సంగారెడ్డి నుంచి ఆ తర్వాత నర్సాపూర్, ఆ తర్వాత మాసాయిపేట అంటే రైలు దుర్ఘటన జరిగింది కేసీఆర్. తూప్రాను, ఆ తర్వాత గజ్వేలు ప్రజ్ఞాపూర్ తర్వాత ఇటు భువనగిరి తర్వాత ఒలిగొండ తర్వాత చౌటుప్పల్. ఇంతవరకు ఇదొక నార్త్కు సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇదంతా. ఇప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ ఇట్లుగా దీని అవతల నుంచి వచ్చేటువంటి రింగ్ రోడ్డు దాదాపు 161 కిలోమీటర్లు ఇది వస్తుంది. 161 ఇది, మరొక 161 వీటితో వస్తుంది. దాదాపు 320 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది.
ఇక రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వే. రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ వివరాలను పక్కగా లెక్కించాలని భావిస్తున్నది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టనుంది. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని లెక్కగట్టే వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నదట. రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇక కూతురు పెళ్లిలో తండ్రి మైనపు బొమ్మ. కొత్తగూడెంలో తమ్ముడు పెళ్లి చేసుకుంటున్న తన అక్కకు నాన్న మైనపు బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో దూరమైన నాన్నను తలుచుకొని పెళ్లి కూతురు భావోద్వేగానికి గురైంది. విగ్రహాన్ని స్టేజ్ పై ఉంచి దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తా ఉన్నారు. అంటే ఎవరైనా ఇంట్లో ప్రధానంగా ఉండేటువంటి ఇంటి పెద్ద చనిపోతే మైన బొమ్మ చేయించి పెళ్లిలో పెట్టి ఆ పెళ్లి షూట్స్ కూడా తీస్తా ఉన్నారు. ఇక 3 రోజుల్లోనే 565 కోట్ల లిక్కర్. డిపోల నుంచి వైన్స్ బార్లకు భారీగా లిఫ్టింగ్. న్యూ ఇయర్ వేడుకల కోసం మందస్తు కొనుగోలు. న్యూ ఇయర్ వేడుకల కోసం మందస్తు కొనుగోలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ 3 రోజుల్లో 565 కోట్ల లిక్కర్ స్టాక్ వచ్చేసిందట. దొరకదో ఎట్లయితుందో ఏమైతుందో దానికో మనిషిని పెట్టాలి, ఏం బాధలేదు, బరాబరి వచ్చినాయి. వైన్ షాపులు కూడా 12 గంటల వరకు ఓపెన్. 12 గంటల వరకు 1 గంట వరకు 12 గంటల వరకు కుల్లా. ఇక ఆ రోజు ఇక తాగిన వాళ్ళు దాగురి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి అంటే, తెలంగాణ రాష్ట్రం ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఈ మద్యం సేల్స్ ఉన్నాయి. పోయిన ఏడాది 32,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది. మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా మద్యం ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకా దరిద్రం ఏంటంటే అత్యధిక లిక్కర్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. అంటే లిక్కర్కు ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తే 32,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 30,000 కోట్లతో 2వ స్థానంలో ఉంది. దాని తర్వాత కర్ణాటక ఉంది, దాని తర్వాత కేరళ ఉంది. సౌత్లో మద్యం పైన ఆదాయ వనరులు పెరిగిపోతా ఉన్నాయి. సో మద్యం సౌత్లో చాలా ఒక ఫ్యాషనబుల్ థింగ్గా మారిపోయింది డైలీ లైఫ్లో. సో అట్లా చాలామంది ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తూనే ఉన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మీద దృష్టి పెడతా ఉంది తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సౌత్లో మరి ప్రజా ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నట్టుగా కనిపించడం లేదు. ప్రధానమైనటువంటి ఆదాయ వనరులుగా మద్యం మారిపోయిన తర్వాత దాని పర్యవసనాలు ఆరోగ్యం రూపంలో, హాస్పిటాలిటీ రూపంలో, కుటుంబాల చిన్నాభిన్నం రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఇది మద్యానికి సంబంధించి. ఇప్పుడు 31 తారీఖు నాడు దాగకపోతే ఎప్పుడు ఇక కథమేరా, ఈ జీవితమే వేస్ట్ అనేటువంటి రేంజ్లో ఉంటారు జనం. వాస్తవానికి కూడా మద్యం 24 గంటలు ఉంటుంది. క్యాలెండర్ కమ్మ మారేస్తే మళ్ళీ ఒకటి వస్తుంది, ఒకటి 2 పోతుంది. కానీ 31 కల్లా మనం ఎంత సంపాదించినాము, ఎంత కష్టపడ్డామనే టార్గెట్లు మాత్రం ఉండయి. ఒకటి ట్రోల్ అవుతా ఉంటుంది. ఏది అమ్మ సాక్షిగా చెప్తున్నా మద్యం దాగను జనవరి 1 నుంచి 31 మాత్రం ఫుల్ తాగుతా అని చెప్తాడు ఆయన. పాప అందులో ఉన్నటువంటి యాంకర్ గారు ఆమె గుట్కలేస్తూ ఉంటుంది. ఈయన చెప్తా ఉంటే అరే మంచి పని చేస్తున్నాం అని చెప్పి. ఇది అంతా ఉత్త కథ. ఇది లాస్టు. ఇట్లా ఎంతమందిని చూస్తలేం మనం. కాబట్టి జనవరి 1 వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం భయం లేదు. ఎందుకంటే మీరు బంద్ చేయరంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వదిలిపెట్టిపోయిందంటే ఇదే. ఒక మండలంలో ఇంత జనాభా ఉందని చెప్పి ఒక వైన్ షాప్ సరిపోతలేదు, 2 వైన్ షాప్ సరిపోతలేదు, ఇంకో వైన్ షాప్ పెట్టాలని ప్రతిపాదనలు చేస్తారు. అవి కాకుండా మళ్ళీ దాబాలలాగా ఏది బెల్ట్ షాపుల మధ్య మినిమం 20 ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తయారు చేసింది ఇది ఒక పక్కడబంది వ్యవస్థను తయారు చేసి పెట్టింది. ఏది బ్రిటిష్ వాడు ఏం మత్తు మందు చల్లిండో భారతీయులకు ఆ ఛాయలు పోయిలని, కానీ ఇక కేసీఆర్ చల్లిన మందు అయితే ఇది ఒడిచేది లేదు, దంగేది లేదు. ఫాస్ట్ గా ఆగి ఎంతమంది కుటుంబాలకు దూరం అవుతారన్న, ఎంత ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏం పొయ్యేది లేదు, ఏం లేదు, ప్రతిరోజు ఉంటుంది అది. దాని 31st రోజే స్పెషల్ కానీ రాత్రిపూట బండ్లు వేసుకొని తిరిగి ఆడ యాక్సిడెంట్ల ఈడ దుంకి ఆడ దింకి గొడవలతోటి పంచాయతీలు పెట్టుకొని అనవసరంగా ఇబ్బందులు పడకండి. కేసుల పాలవడు తప్ప ఏం లేదు.
తిండి కోసమా తోడు కోసమా? ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులుల సంచారం. గోదావరి తీరం వెంట రోజుకు 40 కిలోమీటర్ల జర్నీ. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని ప్రజల్లో ఆందోళన. కొన్ని రోజులుగా గోదావరి తీరం వెంట పెద్ద పులుల సంచారం ఇటు అటవీ శాఖ అధికారులు అటు పోలీసు అధికారుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు అవి ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలోకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పెద్ద పులులు తరచూ రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులుల అడుగుజాడలు కనిపించాయి. తిండి కోసమా తోడు కోసమా అంటే తిండి కోసం అయితే అంత వ్యాసార్థంలో తిరగాల్సిన పని ఉండదు, తోడు కోసం తిరుగుతా ఉన్నాయని సింగిల్ గా అక్కడ మన యాప్ చెప్పింది. ఇది పొద్దుగాల నాకు ఎందుకు తిరుగుతున్నాయి అంటే తోడు కోసం తిరుగుతున్నాయి, ఈ సీజన్లో అదే ఉంటుందని చెప్పింది. ఇక నేటికి రాజకీయ అంటరానితనంలోనే బీసీలు. చట్టసభల్లో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి అంటున్నారు వక్తలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీల మేధో మదన సదస్సు. స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం. రాజకీయ సిద్ధాంత భావాజాలాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం చేసిళ్ళు వక్లాభరణం గిట్ల అందరూ. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకుంటుంది. ఏందా సప్పుడు గీయ నీ ఫోనేనా గిదాని మీద పెట్టి ఏం కాదు. రైట్, ఆర్కే కొత్త పలుకు. తారలు దిగి వచ్చిన వేళ కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలను పెంచుకోమనివ్వమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. సీఎంని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్టు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఈ సమస్య ఇంత రచ్చకు దారితీయడం వెనుక కారణం ఏమిటి? రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కు సూచించగా రాజకీయాలతో తమకు సంబంధం లేదంటూ ఆయన సూచనను పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దల కోపం వచ్చింది. అన్నిటికి మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పుపట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడట్లేదట. హీరో గారి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుణ్ణి వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. ఇక గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్, మాయాజాలంతో నటనా కథనతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమనే తీసుకుందాం. అక్కడ తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. నటులకు, దర్శకులకు 100 కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికి సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్లకు రావడం లేదు. తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని రాజకీయ అధికారానికి తల వంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంతో మరోసారి స్పష్టమైంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్తో ఫోటో దిగడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్టు చూపించి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో సినిమా పరిశ్రమకి ఇప్పుడు తెలిసి వచ్చింది అని చెప్పి చాలా ఇప్పటికైనా అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆ పిల్లానికి ఎవరో రాంగ్ గైడ్ చేశారు. వాస్తవాన్ని కూడా మెచ్యూర్డ్గా ఆలోచించినంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టుగా జస్ట్ చనిపోయిన తర్వాత ఒకసారి చెప్పి ఆ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి ఒక్కసారి పోయి కలిసి వస్తే సరిపోయేటువంటి అంశానికి ఏకంగా ముఖ్యమంత్రి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టుడు, చిత్ర పరిశ్రమ అంతా నేను ఉట్టంటే ఉట్టు అట్లా ఏమనయి. కొంత రోజులు కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మారిపోతూనే ఉంటుంది. అట్లా చిత్ర పరిశ్రమలో నిన్ను ఎవడో రాంగ్ గైడ్ చేసిండు, నువ్వు పోయి ఆ కూపంలో ఇరికినావు. ఇరుకుడుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి కోపం వచ్చి బెనిఫిట్ షోలు మొత్తం బంద్ అయిపోయాయి. బెనిఫిట్ షో లేవు. ఏమైనా ఈవెంట్ చేద్దామంటే ప్రత్యేక పర్మిషన్లు, దానికి నానా
కొర్రీలు పెట్టాల్సి నాగార్జున చూసి నేర్చుకోవాలన్న ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కూడా నాగార్జున ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పలేదు. మాట్లాడలే అనుభవం షాలో కప్పొచ్చు. అందుకోసమే ఆకు ముళ్ళు కథ ఏదొచ్చినా దానికి ఇబ్బంది గట్ల. బట్ నిజంగా తప్పు చేసింది కాబట్టి అది ఆ శిక్ష, తప్పు చేయకపోతే ఇంకే శిక్ష లేదు. నిష్కలంక నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ కు అంతిమ వీడ్కోలు. యమునా ఒడ్డున లాంఛనాలతో అంత్యక్రియలు. చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్. రాష్ట్రపతి, ప్రధాని సోనియా, రాహుల్, రేవంత్ నివాళి. పాడెమోసిన రాహుల్ గాంధీ వాహనంపై రేవంత్. శ్మశాన వాటికలో అంత్యక్రియలపై కాంగ్రెస్ అభ్యంతరం. స్మారకానికి స్థలం ఇస్తాం, రాజకీయం తగదని చెప్పి కేంద్రం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పించింది. దేశ ఆర్థిక సంస్కర్తకు శనివారం ఉదయం ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ మన్మోహన్ సింగ్ చితికి నిప్పంటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ. మన్మోహన్ కు సంతాపం ప్రకటించబోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారంటీలో గ్యారంటీకి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టబోతున్నారనేటువంటి వార్త చక్కర్లు కొడతా ఉంది. 2 days టైం ఉండే కాబట్టి ముందే ప్లేస్ డిక్లేర్ చేసి అక్కడ చేస్తే బాగుండేది, ఆయనకు మంచిగా ఉండేది. ఇక ట్రిపుల్ ఆర్ రైట్ ఉత్తర భాగం పనులకు పచ్చ జెండా టెండర్లకు ఆహ్వానించిన NHAI. ఈ నెల 27నే మొదలు ఫిబ్రవరి 14 వరకు అవకాశం. ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ వేయాలని సూచన. 161 కిలోమీటర్లు, 5 ప్యాకేజీలు, 7,104 కోట్లతో ప్రాజెక్టు. గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు. ఈ EPC విధానంలోనే ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. ఇంకా పూర్తి కాని భూసేకరణ, ఖరారు కాని పరిహారం, పెండింగ్ లోనే NH సంఖ్య, పర్యావరణ అనుమతులు, టెండర్ల గడువు కల్లా ఈ పనుల పూర్తికి కేంద్రం యోచన చేస్తాం ముందే చెప్పింది. ఇక గడువు ముగిసినా ఒక్క టెండర్ రాలే. ట్రిపుల్ ఆర్ దక్షిణ DPR తయారులో పరిస్థితి ఇదట. టెండర్లు రీకాల్ జనవరి 20 దాకా పొడిగింది. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి ఒక్క టెండర్ రాలేదట ఇప్పటి వరకు. దీనిపైన ఉన్నది ఏమున్నది వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అందరూ ఇవ్వలేదు టెండర్ అని ఎవరిని పాలుబాటు చేసుకొని ఇక నువ్వు గింతకేస్తావు, నువ్వు గింతకేస్తావు, ఈ ప్యాకేజీలలో ఇది నీకు అది నాకు. ఈయననే అనలేస్తాడు, కాంపిటీషన్గా తక్కువ వేస్తాడు, ఈయన దాంట్లో ఎక్కువ వేస్తాడు, మళ్ళీ ఈయన తక్కువ వేస్తాడు. ఈ రకమైనటువంటి టెండర్ వాళ్ళు కుమ్మక్కై చేసేసుకుంటారు అంతే. ఇంకా అదరగొట్టిన కుర్రాడు. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడు నితీష్ అద్భుత శతకం. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ను నిలిపిన ఇన్నింగ్స్ ఇది. ఇక 21 ఏళ్ల కుర్రాడు 88వ నంబర్ జెర్సీ వేసుకున్నాడు. 8వ ఆటగాడిగా వచ్చాడు. స్టేడియంలో 80,000 మంది ప్రేక్షకులు, టీవీల ముందు లక్షల మంది వీక్షకులు. దీన్ని కూడా 80 లక్షలు అని పెట్టినట్టు. ఎదురుగా ఉన్నది కంగారు, ఆడుతున్నది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో. ఎక్కడా తడబడని బ్యాటు, గురి తప్పని షాటు, ఒక్కో పరుగు జోడిస్తూ అద్భుత సెంచరీ. ఇది విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సింహనాదం. అంచనా లేకుండా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ బాక్సింగ్ డే టెస్ట్లో భారత జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. క్లాస్ ఆటతో కంగారు బౌలర్లు ఎదురు నిలిచాడు. ఆత్మరక్షక ఆటకే పరిమితం కాకుండా బ్యాటింగ్ బుక్లోని అన్ని షాట్లను ఆడుతూ ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ 50తో కలిసి కీలక భాగస్వామ్యంతో ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. విజయంపై ధీమాతో 3వ రోజు మైదానంలోకి వచ్చిన ఆసీస్ జట్టు ఆశలపై నితీష్ నీళ్లు కుమరించాడు. చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఐటీ ఊరట. 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచన. కొత్త విధానంలోని వారికి వర్తించే అవకాశం ఉందంట. 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచన ఉందట. మొత్తం కాదు. ఇక 7వ విచారణకు రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ సమాన్లు. 2-3 తేదీలో అరవింద్ BLN రెడ్డిల విచారణ. హవాలా పెమా ఉల్లంఘన కింద విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపుపై ప్రశ్నలు. 3 ఫోన్లను ఈడీ సీజ్ చేసే అవకాశం. పొరపాటున 3వసారి కనుక వీళ్ళ అధికారంలోకి వస్తే అసలు RBI కాదు ఏమేం చేయకపోతుంది. కర్మగాలి అట్లా అయిపోయింది. సంక్రాంతి లోపే భూభారతి నిబంధనల రూపకల్పనలో CCLA పోర్టల్ డాష్ బోర్డుకు 3 రకాల ప్రతిపాదనలు. ధరలో 11 మాడ్యూల్స్, భూభారతిలో 6, 11 కాలమ్స్తో అందుబాటులోకి పహాని. సీఎం ఆమోదం, గవర్నర్ నోటిఫై వెంటనే అమల్లోకి వస్తా ఉందట. సంక్రాంతి లోపే భూభారతి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందట. ఇక మనోళ్ళ ఖర్చే ఎక్కువ. నెలవారీ కుటుంబ వ్యయం తెలుగు రాష్ట్రాల్లోనే అధికం. తెలంగాణ పట్టణాల్లో 9,131, ఏపీలో 9,877, పల్లెల్లో తక్కువ, రాష్ట్రంలో 5,675, ఏపీలో 6,107. గృహ వినియోగ వ్యయ సర్వే తొలి 5 స్థానాల్లో. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని సౌతే ఉన్నాయన్న. మనోళ్ళ ఖర్చే ఎక్కువ. నెలవారీ కుటుంబ వ్యయం మనోళ్ళు ఖర్చు పెట్టుట్లా అంటే
అంటే వీళ్ళకు ఖర్చు పెట్టే కొనుగోలు శక్తి పెరిగింది అన్నట్టు. Yes. కొనుగోలు శక్తి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ఇక మంచు కురిసే వేళలో పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్యా వేళ తీసినది అనుకున్నా. ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫోటో అని అనుకున్నా. మీరు మంచు ముక్క కొరికినట్టే, ఎందుకంటే మన తెలంగాణలో తీసిన ఫోటో ఇది. భువనగిరి శివారులోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 9:15 ఆంధ్రజ్యోతి కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది. భువనగిరి ప్రాంతంలో ఉదయం 10 తర్వాత కూడా మంచు ప్రభావం, పొగమంచు, అది మంచు కాదు కానీ పొగమంచు ప్రభావం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగానూ చలి మంచు తీవ్రత కొనసాగుతున్నాయి. శనివారం అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోయిర్లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హిమ కాశ్మీర్ ఉత్తరాదిని కమ్మేసిన మంచు విపరీతంగా పడతా ఉందట ఉత్తరాదిన. ఇక మంచి రోజు రిజిస్ట్రేషన్ల జోరు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట రాత్రి 8 గంటల తర్వాత రద్దీ, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు. ఈ ఏడాది ఇదే మంచి రోజు అని ప్రజల భావన. 3 రోజుల తర్వాత ఆఫీసులు తెరుచుకోవడం మరో కారణం. రిజిస్ట్రేషన్ల రెట్టింపు, ఒక్కరోజే ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం సమర్పించుకున్నారు ఒక్క రోజులో. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్థి తెలంగాణ పత్రిక. తగ్గేదేలే, ముగిసిన 3వ రోజు నితీష్ సుందర్ విరోచిత ఇన్నింగ్స్ ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం అంటూ ఒక వార్త. నితీష్ కుమార్ రెడ్డి. ఇక నాకేం సంబంధం, ఫార్ములా ఈ రేసింగ్ కారు కేసులో హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు. నిధుల చెల్లింపు, అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంకుదే. మరోవైపు కేటీఆర్ కు ఈడీ నోటీసులు. గతంలోనూ లిక్కర్ కేసులో కవిత అరెస్టు. జీఎస్టీ స్కామ్ లో మాజీ సీఎం కేసీఆర్ పైన కేసు నమోదైందట. కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫార్ములా ఈ కేసు రేసింగ్ వ్యవహారంలో నాపై ఎన్ని కేసులు పెట్టినా అదిరేది లేదు బెదిరేది లేదంటూ గప్పాలు కొట్టిన కేటీఆర్ కాలబేరానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కార్ రేసింగ్ వ్యవహారంలో పైసా అవినీతికి తావు లేదంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో రిప్లై అఫిడవిట్ వేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంకుదేనని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. డబ్బుల చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండిఏనే చూసుకోవాలన్న కేటీఆర్ 10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండిఏ నిబంధనలో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని కేటీఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. కేటీఆర్ అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావన చేసింది ఏసీబీ. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే చెల్లింపులు చేసేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేసినట్టు ప్రస్తావించింది. అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు 55 కోట్లు బదిలీ చేశారని దాంట్లో పేర్కొంది. బ్యాంకుదే అంటున్నాడు, బ్యాంకును బెదిరించే కదా ఈయన చేసింది. ఎవరు కాపాడే పరిస్థితులు లేదు, ఎందుకంటే నిండా ఇరికిపోయింది దాంట్లో. ఇక బడుగుల గలం పీజేఆర్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పీజేఆర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి 99 వరకు సిఎల్పి నేతగా ఆయన పనిచేసిన ఆయన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని, తెలంగాణ వాదానికి బలమైన గొంతుగా నిలిచారని సీఎం తెలిపారు. ఎన్నో బస్తీలను అయితే ఏర్పాటు చేస్తున్నాడు. స్టిల్ ఇప్పటికి చాలా బస్తీలు ఉన్నాయి పీజీఆర్ పేరు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, ఎఫ్ఎం రేడియో ఛానల్ సైతం. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా వర్కట. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెడ్డి. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, ఎఫ్ఎం రేడియో ఛానల్ అట. ఎఫ్ఎం రేడియో ఛానల్లో మరి ఎఫ్ఎం అంటే పాటలు గీటలు, మరి ఏం పాటలు వేస్తారనలా హైడ్రా అక్రమ నిర్మాణాల మీద ఏమైనా ప్రత్యేక పాటలు రూపొందించారు. ఫస్ట్ పాట రంగనాథ్ గారే పాడాలి, ఎందుకంటే ఫస్ట్ అది ఓపెనింగ్ రోజు మీరే ఓ పాట పాడాలి. అయితే రంగనాథ్ గారికి ఒక సూచన ఏంటంటే, మీరు ఒక వాట్సాప్ ఛానల్ని తయారు చేయండి. వాట్సాప్ ఛానల్ తయారు చేయండి. ఎవరైతే హైడ్రా గురించి తెలుసుకోవాలనుకుంటారో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం ఎఫ్ఐఆర్ అంటే ఆన్ చేస్తూ వస్తుంది, కానీ సెల్ ఫోన్ అనే కదా ఇదంతా. ఇక కన్నీటి వీడ్కోలు. నిగంబోధ్ ఘాట్లో ముగిసిన మన్మోహన్ అంత్యక్రియలు. సైనిక లాంఛనాలతో నిర్మాణ, చితికి నిప్పటించిన కూతురు. పాడెమోసిన రాహుల్ గాంధీ, హాజరైన ముర్ము, మోడీ, సోనియా. మన్మోహన్ కు అవమానం. మాజీ ప్రధానులందరికీ అధికారిక శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు. మన్మోహన్ అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్లోన. దేశం గర్వించే వ్యక్తిని గౌరవించాల్సింది. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్న వ్యాఖ్యలు. రైట్గా పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం. ఈ బుక్స్ కంటే పుస్తకాల్లోనే మజా. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ సందర్శన.
పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంటుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలను నమిలి మింగేసేంత క్షుణ్ణంగా చదవాలని ప్రజలకు సూచించారు. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందేనని చెప్పి, నిజంగా బుక్స్ అంటే నాకు కూడా బాగా ఇష్టం. అందుకే ప్రతి ఏడాది బుక్ ఫేర్ కొనసాగాలి. ఒకే చోట లక్షల పుస్తకాలు ఉండడం శుభసూచకం. పుస్తక ప్రియులకు ఇది ఒక పండగ. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ సందర్శన. నిన్న అన్న మొత్తం అన్ని కవర్ చేసుకుని వచ్చిండు. సగం కూడా తిరగలే ఇంకా మనం అన్ని అంటున్నావు. మాక్సిమం ఒక 50% వరకు నా దాంట్లో ఉంది. ఇదే బుక్ ఫేర్, ఇదే బుక్ ఫేర్. నిన్న చాలా వండి ఇవాళ లాస్ట్ అంట పోయి కొనుక్కొచ్చుకోరు అందరు. బుక్ ఫేర్ బుక్ ఫేర్ పోయి ఇది బుక్ ఫేర్లో నిన్న చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి స్టాల్స్ పెట్టినారు. నేను కనీసం ఒక 100 స్టాల్స్ తిరిగి ఉంటా కానీ ఇంకా అంతకంటే ఎక్కువ తిరిగే పరిస్థితి లేకుండే. చాలా అద్భుతంగా ఉంది బుక్ ఫేర్. మళ్ళీ ఎప్పుడు పెడతారో పుస్తక ప్రియులు ఎవరైతే ఉంటారో వెళ్ళి కొనుక్కొచ్చుకోండి ఈ బుక్ ఫేర్కి వెళ్ళి. ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరుకుతున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో పురోగతి. టెండర్లు ఆహ్వానించిన కేంద్రం 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిబంధన కండిషన్ పెట్టింది. ఇక స్పెషల్ మీటింగ్ ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించనున్న రాష్ట్ర శాసనసభ. తెలంగాణ అసెంబ్లీ డిసెంబర్ 30వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది. అసెంబ్లీ మండలి కూడా ఉంటుంది. ఏమో తెలియదు ఇంకా ఇన్ఫర్మేషన్. జనవరి 1 నుంచి భూభారతి, డిసెంబర్ 31లోగా 31తో కాలం చెల్లిపోనున్న ధరణి పోర్టల్. ధరణితో దరిద్రం అయిపోయింది. ధరణి దరిద్రానికి ఇక సమాధి కాబోతోంది 31 తారీఖు రోజు. కొత్త ఏడాదిలో కొత్త చట్టం అమలు. ఎన్ఐసికి డేటా బదిలీ చేయనున్న టెరాసిస్. రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్. ధరణితో కొల్లగొట్టిన భూముల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం రెడీ. రైట్గా ఇది భూభారతికి సంబంధించిగా సాగర్ డ్యాం వద్ద హైడ్రామా. డ్యాం నిధుల నుంచి వైదొలిన కేంద్ర బలగాలు. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ చేతిలోకి నాగార్జున సాగర్ భద్రత. ఎస్పీఎఫ్ చేతిలోకి డ్యాం భద్రతా నిర్వహణ వచ్చిందట. డ్యాములు మనం కాపాడుతున్నాం, నీళ్ళు ఎత్తుకపోతున్నారు. ఎలక్షన్ల ముందు హైడ్రామా కొనసాగించిండు అప్పుడు కేసీఆర్. అప్పుడు కొనసాగుతుంది అది. దిశా పత్రిక వార్త. గేమ్ చేంజర్ నితీష్ అజేయ శతకంతో రెచ్చిపోయిన తెలుగు కుర్రాడు. హాఫ్ సెంచరీతో సుందర్ కీలక ఇన్నింగ్స్. బాక్సింగ్ డే టెస్ట్ లో పుంజుకున్న భారత్. టీమిండియా 358 9 వికెట్లు కోల్పోయి. ఇక మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు. నిగమ్ బోధ్ ఘాట్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు. సింగ్ కుటుంబానికి తప్పని ఇబ్బందులు. వారు లోపలికి రాకముందే గేట్లు క్లోజ్. అనంతరం వెతికి తీసుకొచ్చిన సిబ్బంది. గన్ సెల్యూట్ సమయంలోనూ నిలబడని ప్రధాని, మంత్రులు. విమర్శలు గుప్పించిన కాంగ్రెస్. చీప్ పాలిటిక్స్ అంటూ బీజేపీ కౌంటర్. మన్మోహన్ సింగ్ కు స్మారకానికి స్థలం కేటాయించామని కేంద్రం చెప్తా ఉన్నది. రైట్గా కేటీఆర్ కు ఈడీ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఈ కార్ కేసులో ఇక వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 7వ తేదీన విచారణకు రావాలని స్పష్టీకరణ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సైతం సమానులు. 2, 3వ తేదీలో హాజరు కావాలని ఆదేశం. నాకేం సంబంధం? విధానపరమైన అంశాలు అధికారులే చూసుకోవాలి. హైకోర్టులో కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు. ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యం. నాకేం సంబంధం అంటున్నాను. అసలు నేను బోలే అది చూడకూడదు, చూడలేనా, నాకు సంబంధమే లేదు. నేనే కర్త కర్మ క్రియ మొత్తం ఏదైనా ఉంటే నేనే బాధ్యుని మౌఖిక ఆదేశాలతో ఇచ్చేసి మళ్ళీ ఎటువంటిది లేదు. మాట మార్చిన కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు నిధుల విడుదలకు తనదే బాధ్యతను తొలుత స్టేట్మెంటు. ఇప్పుడేమో తనకు సంబంధం లేదని బుకాయింపు. అడ్డంగా బుక్ అయిన ఐఏఎస్ అరవింద్ అప్రూవర్ గా మారినట్టు కేటీఆర్ టీం అనుమానం వ్యక్తం చేస్తా ఉందట. కేటీ రామారావు గారిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక రేపు అసెంబ్లీ స్పెషల్ సెషన్. మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం. హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు. 6 గ్యారంటీలో ఒక స్కీమ్ కు ఆయన పేరు పెడతా ఉందంట కాంగ్రెస్. కేసీఆర్ వస్తారా లేదా ఏది శాసనసభక? అంత పెద్ద చర్చ జరిగితేనే రానోడు మన్మోహన్ సింగ్ గారి సంతాపదానికి వస్తాడా? నేనైతే నమ్మతలేను. త్వరలో హైడ్రా ఎఫ్ఎం ఛానల్. భారీ వర్షాలు, వరదల 30 అలర్ట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు. ఇప్పటి వరకు 200 ఎకరాల భూమిని కాపాడడం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంటూ త్వరలో ఎఫ్ఎం ఛానల్ పెట్టబోతా ఉన్నారట. ఈ ఎఫ్ఎం ఛానల్లో మరి ఏం అలర్ట్ చేస్తారట? ఏంది వర్షాలకు అలర్ట్ చేస్తారట.
ఇక రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు విస్తీర్ణం గుర్తింపు, సాగు భూములకే స్కీమ్ అమలు, పంటల బీమా అమలుకు ప్రభుత్వం సిద్ధం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కంపెనీలతో భేటీ అయింది నిన్న. కవితకు బీసీలతో ఏం సంబంధం? వారి గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు. లిక్కర్ దందాలో జైలుకెళ్ళి వచ్చి ఇప్పుడు అడావిడి చేయడం సరికాదు. ఆమె నాయకత్వంలో సమస్యలు పరిష్కరించుకునే కర్మ మాకు పట్టలేదు. కులగణలతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ ప్రభుత్వం పాది శ్రీనివాస్ అంటూ బీసీలకు ఏం కావాలో మేము చూసుకోగలుగుతాం బీసీలం. ఎందుకంటే అప్పట్లో గతంలో చెప్పినట్టుగా దళిత ముఖ్యమంత్రిని చేస్తాం తలకాయ, మీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వం మేము. మీరు ఏది కోసుకోవద్దు, మీద కోసుకోవద్దు, కింద కోసుకోవద్దు, ఏది కోసుకోవద్దు, మిమ్మల్ని కోసుకోమంటే లేడేవాడు. రాజకీయంగా మళ్ళీ బీసీల పాట వాడుతున్నారు. మేము చూసుకుంటాం ఆ సంగతి, మేము చూసుకుంటాం బీసీల సంగతి. ఇక పేదల వైద్యంపై పట్టింపు లేదా? 8 నెలలుగా నిలిచిన వైద్య సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో బిల్డింగ్ కు కాంట్రాక్టర్ ఉద్ధరణ మేము ఎవరికి అవకాశం ఏం బీసీలను ఉద్ధరిస్తేందుకు వాళ్ళకి ఏం వీళ్ళకి ఏం ఎవరికి ఏం మేమే చూసుకుంటాం. చాలా సభలు జరుగుతూ ఉన్నాయి బీసీలే, చాలా ఇంటర్నల్ మీటింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి బీసీలకు సంబంధించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై ఈటెల రాజేందర్ ఆగ్రహం. అల్వాల్ బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన చేసిండు. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, రెస్టారెంట్లు, 12 గంటల వరకు వైన్స్లు సైతం. ఆయాల మీరు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీసులు 12 గంటల దాకా పెట్టుర్రి, ఎంపీడీఓ ఆఫీసులు 12 గంటల దాకా పెట్టుర్రి. ఈ సర్కారు జనానికి అక్కడికి వచ్చి ఆఫీసులు ఏవైతుంటే ఆయన ఒక రోజు ఓ పూట ఎక్కువ నడిపారు, 1 గంట 2 గంటలు. ఈ సంవత్సరంలో పెండింగ్ ఫైల్ అన్ని ఆ రోజు క్లియర్ చేయరు కథ. ప్రజలు కూడా హర్షిస్తారు మిమ్మల్ని. న్యూ ఇయర్ సందర్భంగా ఎల్లుండి మాత్రమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ. ఖర్చులో తెలంగాణ టాప్. పట్టణాల్లో నెలకు సగటు వ్యయము 8,978 రూపాయలు. సగటు జాతీయ సగటు కన్నా 2,000 ఎక్కువ. రూరల్ ఎక్స్పెండిచర్లో 4th ప్లేస్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం 5,435. సర్వే వివరాలను వెల్లడించిన కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ. ఇక 7,104 కోట్లతో RRR నార్త్ కు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి చౌటుప్పల్ నుండి తంగడపల్లి వరకు నిర్మాణం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు. 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీలుగా విభజన. ఫిబ్రవరి 14 వరకు టెండర్లు. దాఖలకు గడువు. సౌత్ టెండర్లకు స్పందన కరువు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని అన్నట్టు జనవరి 20 వరకు పొడిగించినట్టు. మనం ఇది 7,104 కోట్లతో అనకూడదు, రూపాయలన, లేకపోతే ఇటుకెలా రాళ్ళ అనేది తెలియదు అన్నట్టు. మరో 6 ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్. దరఖాస్తు చేసిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఇప్పటికే 17 ప్రొడక్ట్స్ కు గుర్తింపు. జిఐ ట్యాగ్ తో ప్రపంచవ్యాప్త మార్కెట్ పెరగనున్న పర్యాటకం, ఉత్పత్తిదారులకు దక్కనున్న గౌరవం అంటూ ఒక వార్త. మరో 6 ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్ చేస్తా ఉన్నారట. ఇక సాగర్ భద్రతపై హైడ్రామా. తొలుత వైదొలిగిన కేంద్ర బలగాలు, సేఫ్టీని చేతుల్లోకి తీసుకున్న తెలంగాణ ఎస్పీఎఫ్. మళ్ళీ డ్యామ్ పైకి వచ్చిన సిఆర్పిఎఫ్ సిబ్బంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ ఇదే గందరగోళం. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇక మళ్ళా సెంటిమెంట్ రాజేద్దామని ట్రై చేసేది కానీ ఎలక్షన్ టైం కు మళ్ళా బాహాబాయికి కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి, ఆహా ఏం డ్రామా, అద్భుతమైన డ్రామా. తెలంగాణ ప్రజలు గుర్తుపట్టి. సూర్య దినపత్రిక చూద్దాం. సూర్య దినపత్రిక ఇక సెలవు. మన్మోహన్ సింగ్ కు తుది వీడుకోలు. ముగిసిన మాజీ ప్రధాని అంత్యక్రియలు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ కు నివాళులు. అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఇది ఏపీ వార్త. మళ్ళీ ఏపీలో 108, 104 సేవలు వాళ్ళకు జీతాలు పెంచినట. కొత్త సంవత్సరం వేళ చెలో అయోధ్య. అందులో ఎందుకోసం వచ్చిన వాళ్ళు సమస్యలు మెయిన్ ఏజెంట్ ఏమైందట. కొత్త సంవత్సరం వేళ చెలో అయోధ్య. పోటెత్తనున్న పర్యాటకులు. ఇప్పటికే హోటల్స్ అన్ని ఫుల్. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది జరిగిందట. H1B పై మూర్ఖులను తొలగించాలి. H1B పై మూర్ఖులను తొలగించాలట. మస్క్ పోస్ట్ పై రిపబ్లికన్ పార్టీలో తీవ్ర చర్చ. పార్టీ నేతలు ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నమైన వాదనలు వస్తూ ఉన్నాయట. వైద్య సాయం అందనీయరా? నేత క్షేమం కోరే వారైతే ఇలా ఎందుకు చేస్తున్నారు? రైతు సంఘాల నేతలపై సుప్రీం ఆగ్రహం. రైతు నాయకుడు దల్లేవాల్కు వైద్య సాయం అందేలా చూడాలని ఆదేశం. తెలుగు భాషపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జస్టిస్ ఎన్వి రమణ విజయవాడలో. టోకెన్లు ఉంటేనే తిరుమల రండి. త్వరలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్లు రిలీజ్. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో జె శ్యామలరావు సిఫార్సు లేఖలు అనుమతించబోమని వెల్లడి. మన్మోహన్ కు అవమానం. బీజేపీపై ట్విట్టర్లో రాహుల్ గాంధీ విమర్శలు. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. పాడెమోసిన రాహుల్ గాంధీ. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు. సిక్కు సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేశారట. ఇక రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా భావిస్తాం. ఎంపీడీఓ పైన దాడి చేసిండ్రు. పవన్ కళ్యాణ్ పోయి పరామర్శించిండు.
జనవరి 11న చెలో తిరుపతి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిస్తా ఉంటే రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమే అని చెప్పి బీసీ రాజ్యాధికార సమితి నాయకుడు దాస్తూరే చెప్తా ఉన్నాడు. ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపై ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి వాడుతుంటే ఇక కేటీఆర్కు ఈడీ నోటీసులు. న్యూ ఇయర్ వేడుకలకు ఈడీ రమ్మంటోంది సార్ అని చెప్పి 2025 ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు. ఇక సెలవు. మాజీ ప్రధాని మన్మోహన్ కు కన్నీటి వీడ్కోలు. ఏఐసిసి ఆఫీస్ నుంచి అంతిమయాత్ర, సిక్కు సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు అందరూ. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలపనున్న సభ. December 31 స్పెషల్ ఫోకస్ డ్రగ్స్ పై టీజినియా ఉక్కుపాదం. పబ్బు, బార్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌస్, రిసార్ట్స్లపై నార్కోటిక్ అధికారులు నిఘా. వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఓనర్స్కి ఆదేశం. డ్రగ్స్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యాజమాన్యాల నుంచి అండర్టేకింగ్ తీసుకున్న పోలీసులు. పెడ్లర్ల కోడ్లను ఎప్పటికప్పుడు డీకోడ్ చేసే వ్యవస్థ ఏర్పాటు. డార్క్ వెబ్సైట్లపై డేకను. నగరంలో 1200 యూరిన్ పరీక్ష కిట్లట. 800 సలైవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు రెడీ. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు డౌట్ వస్తే అక్కడికక్కడే టెస్టులు చేస్తారట. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వచ్చే నెల 7న విచారణకు రండి. కాదు, నాకు ఒకటి అడుగుతా, ఎవరైనా డిమాండ్ చేసిరా ఇవి ఓపెన్ చేయాలి 12 గంటల దాకా అని? ధర్నాలు చేసిల్లా, రాస్తారోకోలు చేసిల్లా? వచ్చే నెల 7న ప్రతిసారి ఇంతే. మళ్ళీ ఇప్పుడు సరే దీని ద్వారా ఆదాయం వస్తుంది అన్న. ఇప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అర్థం కాదు. వచ్చే నెల 7న విచారణకు రండి. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. జనవరి 2న అరవింద్, 3న బిఎల్ఎన్ రెడ్డి విచారణకు రావాలని ఆదేశం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు. ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగమైందని పేర్కొన్న సంస్థ. ఈ రేస్ కేసులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో సంబంధం లేదని అఫిడవిట్ లో పేర్కొన్న మాజీ మంత్రి. రైట్, మీరు చూస్తున్నారు హైడ్రా ఎఫ్ఎం. నేను మీ రంగనాథ్. మీరు వింటున్నారు హైడ్రా ఎఫ్ఎం. నేను మీ రంగనాథ్, ఐపీఎస్ హైడ్రా కమిషనర్. చెరువులకు దూరంగా ఉండండి, మాకు దగ్గరగా ఉండండి. షూ వేసుకుంది, ఉద్యోగం పోయిందట. 7వ పేజీలో ఉంది ఈ వార్త. ఇక ఆశీస్ పై శతక్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి. కేటీఆర్ ధైర్యం ఉంటే జైలుకెళ్ళు, అరెస్టు చేయమని ట్విట్టర్లో పోస్టు పెట్టుడు కాదు. ఈడీ మోడీ బోడీ అని నోరు పారేసుకునేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. రాష్ట్ర సొమ్ముని ఫారిన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టిండు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఈ కార్ రేస్ ఎలా నిర్వహించారు? మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ రఘునందన్ రావు కామెంట్ చేసినట్ట. కేటీఆర్ ధైర్యం ఉంటే జైలుకెళ్ళు, ధైర్యం దండిది, చెయ్యి మండిది. సాగు భూములకే రైతు భరోసా. ఈ పథకం అమలుకు శాటిలైట్ డేటా వినియోగిస్తున్నాం. గ్రామాల సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను సేకరిస్తున్నాం. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష. సాగు విస్తీర్ణం అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో డిస్కషన్ నడుస్తుంది. ఇవాళ కొమరేలి మల్లన్న కళ్యాణం జరుగుతూ ఉంది. నేడు కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణం. హాజరు కానున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. పట్టు వస్త్రాల ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు. ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. బీసీలపై కవిత కపట ప్రేమ, గందరగోళాన్ని సృష్టించడం కోసం ఆమె డ్రామాలు. బీసీ రిజర్వేషన్లపై కవిత ఆరోపణలో అర్థం పర్థం లేదు. ఆమె నాయకత్వంలో జరిగే సభకు బీసీలు ఎవరు హాజరు కావద్దు. అగ్రకులాల చెప్పు చేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదు. లిక్కర్ కేసును దృష్టి మళ్లించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. బీసీ సోదరులారా, ఎవరికి మనం గులాంగిరి చేయాల్సిన పని లేదు, ఎవరికి జై కొట్టాల్సిన పని లేదు. అగ్రకులాల నాయకత్వం మనల్ని ఎప్పుడు పైకి రానియదు, మన వర్గాలకు అధికారాన్ని దక్కనిది. అందుకోసమే సోదరులారా, ఈ బీసీ ఉద్యమం పవిత్రమైంది. బీసీ అంటే బిగ్ క్లాస్, ఇందులో బీసీలు మాత్రమే ఉంటారు. మీ అందరు కూడా బీసీ సోదరులారా, ఈ వేదికని చెప్తా ఉన్నా, మన కోసం ఇక్కడ మన వ్యవస్థ ఉంది. ఆల్వేస్ బీసీ సోదరులారా వెల్కమ్. మనమంతా కలిసి పనిచేయాలి. ఎక్కడ మన వాళ్ళు పోరాటాలు చేసినా వాళ్ళకి మద్దతుగా నిలబడాలి. నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే నమస్తే తెలంగాణలో కనీసం ఒక వార్త ఎందుకు రాదు? ఆ రోజు మీరు అక్కడ సభ పెట్టినప్పుడు, తాజ్ కృష్ణలో అంత పెద్ద సభ పెట్టినప్పుడు రాదు. రేవంత్వి మాటలే చేతల శూన్యం. ఈయనేమో పనిమంతుడు, ఈయన పనిమంతుడు. రేవంత్ మాటలే చేతల శూన్యం. పరిపాలన మీద ఆయన పట్టుకోల్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు కాకపోవడం దారుణం. జీతం ఆగొచ్చు కానీ మెస్ బిల్లులు మాత్రం ఆగవన్న మాటలు ఏమాయ్? 6 గ్యారంటీలు అమలేవి. మహాలక్ష్మి, తులం బంగారం ఎటుబాయ్? ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేయడం లేదు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుని ఎందుకు రివ్యూ చేయడం లేదు? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడతా ఉన్నాడు. ఈయన కథ చూడరు, ఒకసారి జెమినీని అడుగుదాం.
2014 నుండి 2024 వరకు బీసీ గురుకులాలకు అందించాల్సినటువంటి మెస్ బకాయిలు, బీసీ సంక్షేమ హాస్టళ్లకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? బీసీ గురుకులాలకు సంబంధించిన మెష్ బకాయిలు మరియు బిల్లుల వివరాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ కింది మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది, బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్ చూడండి. వాళ్ళు ఆర్థిక వివరాలు, బిల్లుల స్థితి గురించి సమాచారం అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. రెండవది, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండి. వాళ్ళు మీ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వగలరు. మూడవది, మీ ప్రాంతంలోని బీసీ గురుకులాలను సంప్రదించండి. వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది. ఈ మార్గాల ద్వారా దాదాపు 82 కోట్ల రూపాయలు బీసీలకు, బీసీ పిల్లలు, పేద పిల్లలు తినేటువంటి ఆహార పైసలు ఇవ్వకుండా బకాయి పెట్టినటువంటి హరీష్ రావు గారు ఈ మాట చెప్తా ఉన్నాడు బీసీల గురించి లేకపోతే ఈ సంక్షేమ హాస్టళ్ల గురించి మీరు మాట్లాడు మంచిది కాదు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి. RRR ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలిచిన కేంద్రం. 4 లైన్ల ఎక్స్ప్రెస్ రోడ్ల నిర్మాణం 5,555 రూపాయల 5,555 కోట్ల నిధులతో నిర్మాణానికి టెండర్లు. 2 ఏళ్లలో రీజనల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టుకున్నారు. ఇట్లొస్తురేంది మీరంతా ఇట్లా కుమ్మరుల గురించా? అచ్చా ఓకే. అచ్చా ఓకే. మీరు కుమ్మరులే కాదు, బీసీలు. ఇప్పుడే చెప్తున్నా బీసీల గురించి. ఒక ఫోటో నడది కొంచెం బ్యాక్ జరగండి. బీసీలు అంతా ఒకటే అయినట్టేనా? రైట్. ఏం దిగుదామే, ఆ తర్వాత దిగుదాం. కానీ నేనేమంటున్నది ఆడబెట్టు మాట్లాడదాము. ఇటు రారి. బీసీలలో అప్పటికిప్పటికి మార్పు వచ్చినట్టేనా? మైక్ పెట్టు. ఏంది ఇప్పుడు ఇది బీసీలలో ఇప్పుడు చాలా మంది చూస్తా ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీలకు నాయకత్వం రావాలి, బీసీలే గొప్పవాలనేటువంటి మాట చెప్తారు. అప్పుడేమో దళితుడు అయిపోయింది, ఇప్పుడు బీసీలను పట్టుకురు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనమంతా బీసీలం. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన పోరాటాలు వేరు. ఇప్పుడు మన జాతులందరినీ ఒకటి చేసుకుంటూ ఇవాళ బీసీలం అందరం దాదాపు ఒకటి అయిపోయినాం. మీరు కూడా మన వర్గాలందరినీ, ఇంకా ఎవరైనా మిగిలిపోతే అందరినీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు తప్ప వేరేటోళ్ళకి ఓట్లేసే పరిస్థితి ఉందా? మనం ఇప్పుడు 100% బీసీలకే సార్. ఆ పరిస్థితి క్రియేట్ అయింది. గతంలో జరిగిన బీసీ ఉద్యమాలకు ఇప్పటికున్న తేడా అయింది పెద్ద. ఇప్పటికీ అయితే మా తీన్మార్ మల్లన్న వచ్చిన నుంచి అయితే చాలా జనంలో ఉత్తేజం పెరిగింది. బీసీ వాదన అయితే చాలా పెరిగింది. 100% బీసీలలో జరిగిన లెక్కలే చెప్పిన. మీరు జరిగిన లెక్కలే చెప్పారు. మా దాంట్లో ధైర్యం కూడా చాలా వచ్చింది. బీసీలలో ఆత్మగౌరవం పెరిగింది, చాలా ధైర్యం పెరిగింది. ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడేందుకు కూడా సిద్ధమయ్యారు చాలా మంది. నేను ఉన్నా, గుర్తుపెట్టుకోరు కుమ్మర సోదరులారా, నా బీసీ సోదరులారా, నేనున్నా. మీరు మా శరీరంలో పార్టు. మనమంతా ఒక బీసీలం. అసలు కుమ్మరులు లేనిది ఏదైనా కార్యక్రమాన్ని ఊహించుకోగలుగుతామా? లేదు. చిన్న ఇష్యూ అంటే హాలియాలో మొల్ల విగ్రహాన్ని పెట్టడానికి దాన్ని కూడా మేము ధన్యవాదాలు. అయితే ఎందుకంటే మన బీసీ బిడ్డకు సంబంధించినటువంటి విగ్రహం అది. మనం పెట్టుకోకపోతే ఎవడు పెట్టుకుంటాడు అది? అందుకోసమే ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలి ఎక్కడికక్కడ. ఎందుకంటే మనమెంతో మనకంతా, 100% మనమెంతో మనకంతా. నాకు తెలిసినటువంటి వాళ్ళు కుమ్మర బిడ్డలు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారో తెలుసా? బహుశా మీ జాతికి పరిచయం అయ్యో లేదో. ఇంకా ఆల్రెడీ 23 లక్షల జనాభా ఉంటే అంత 10 లక్షల జనాభా కూడా లేకుండా మాకు ఏమన్నా ప్రతిపాదన లేదు, గుర్తింపు లేదు. మాకు మొన్న వచ్చిన కార్పొరేషన్లో కూడా ఎవరికి మాకు చైర్మన్ పదవి కానీ ఏది కానీ అసలు మేము ఉన్నామా లేదనేది గుర్తు కూడా లేకుండా అయింది. అందుకని మీరు కూడా మాకు కొంచెం రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తుండ్రు. అందుకే మనని కులాల వారిగా లెక్క పెట్టమని రేవంత్ రెడ్డి గారికి పని అప్ప చెప్పి కులగణన చేసిరు. అందరు పాల్గొన్నారా కులగణలో? అందరు పాల్గొన్నారు కదా. అందరు పాల్గొనాలి. ఎందుకంటే మన సత్తా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న పులులు 3,167 పులులు ఉన్నాయి. 2022లో లెక్కలు పెట్టిరు, పులుల లెక్కలు.
3167 పులులు ఉన్నాయి. 167 పులులు ఉన్న సంగతి ఎరక, కానీ మనం ఎంతమంది ఉన్నామో చెప్పలేదు. ఇగో ఇంత ఎందుకు చెప్పలేదంటే మన లెక్కలు చెప్తే మనం అరే మరి మంది మేమున్న తర్వాత మాకేవిరా నిధులు అంటాం కదా, అది అనకుండా మనకు లెక్కలు చెప్పలేదు. ఇప్పుడు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కులగణన ద్వారా మన లెక్కలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో మళ్ళీ క్యాబినెట్ సమావేశం పెట్టి కులగణన లెక్కలు తీసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఉంచబోతా ఉంది ఈ కులగణన లెక్కలను. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే, కుమ్మర సోదరులారా, ఇప్పటి వరకు మీ దాంట్లో ఒక్క బిడ్డ అసెంబ్లీలో లేడు. ఒక్క బిడ్డ లేడు. మాది 20 లక్షల జనాభా ఉన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, కుమ్మరోళ్ళ బిడ్డ ఖచ్చితంగా అసెంబ్లీకి పోతాడు. ఖచ్చితంగా పోతాడు. సముచిత స్థానాన్ని అతను సంపాదించుకుంటాడు. ఇది వేరే వాళ్ళు ఎవరు మనకు చెప్పరు. మనమే తీసుకుపోతాం. నాది బాధ్యత, తీసుకుపోయే బాధ్యత నాది. కుమ్మర సోదరులు చెప్తాను. ఇంకొక విషయం, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఆఫీస్ తెరిచే ఉంటుంది మీకోసం. మీరు రండి, మీకోసం మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. 100%. సో నేను ఏదో మండలిలో ఒక చిన్న మాట మాట్లాడితే, అంటే కుమ్మర్లా జరుగుతున్నటువంటి ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే మీరు ఎత్తుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చినారు. మీరు రావాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా, మీకోసం పోరాడుతూనే ఉంటా. అది నా హామీ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా అంటే మాకు మొన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ మేడ్చల్ కాన్స్టెన్సీ, నా ఊరు తుర్కపల్లి మండలం ఇబ్రాహీంపురం. ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా నేను. మా మండలం నుంచి మీరు ఎమ్మెల్సీకి గెలిచినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మన మారుమూల గ్రామం, మా ఊరు అబ్బాయి కదా, మా బొమ్మడి అవుతాడు. మన మండలం నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కుమార్ సంఘం తరపున. మీరు ఇలానే ఎమ్మెల్సీ తరపున అంటే ఇంకా బాగా అనిపిస్తుంది సార్. బీసీల ఐక్యత మా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా చిన్న విన్నపం ఏంటంటే, ఆ తుర్కపల్లి మండలంలో భవనానికి కావాల్సిన భవనం, కుమ్మర్ సంఘం భవనానికి మీ ఎమ్మెల్సీ కమిటీ వాళ్ళు కొద్దిగా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి అంటే ఇంకా మాకు కూర్చోవడానికి ఒక ప్లాట్ఫారం లేదు, ఒక సమావేశం చేసుకోవడానికి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి ఎమ్మెల్సీలకి ఏడాది నిధులు ఇవ్వాలి, ఫండ్స్ లేవు. ఇచ్చినా కూడా మేము మ్యాక్సిమం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెడతా. మీకు తెలుసు, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. నేను బడులకు, ఆ తర్వాత వైద్యానికి, ఈ రెండింటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తా. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇస్తాపో, సరే చూస్తాపో అని నేను మాటలు చెప్పేటోని కాదు, నేను చేసే పని కాదు. కుమ్మరోళ్ళ పిల్లలకి ఇంకొక 20 మందికి గొప్ప ట్రీట్మెంట్ అందాలని కోరుకోవాలని నేనే వచ్చి నిలబడతా. ఇంకో 2 పిల్లల్ని బాగా చదివిపియాలి మళ్ళీ అంటే నేను వస్తా. ఓకేనా అన్న? ఆ విధంగా నన్ను నమ్మండి అన్న. నేను మీ పిల్లల భవిష్యత్తు మార్చాలనుకుంటున్నా. మన బతుకులాగా మన పిల్లల బతుకులు ఉండకూడదు. అది నా ఇంటెన్షన్. ఓకే రైట్. మీ భవనము అది ఏ రూపకంగా, అది బీసీ భవనమా లేకపోతే ఇంక పెద్ద గడదామా, మనం అందరం ఒక తాటి మీదకి వచ్చి ఏం చేద్దామా అనేది మరోసారి మనం అందరం కూర్చొని మాట్లాడి చర్చ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీకు అన్నగారికి, మీరు అధికార పార్టీలు ఉండి కూడా బీసీల ఐక్యత వర్ధిల్లాలని కొట్లాడుతున్నారు. దానికి పార్టీల కంటే పదవుల కంటే బీసీలు ముఖ్యం. నాకు ముఖ్యం. నేను దాని గురించి మీకు యాక్సెప్ట్ చేయలేదు. నేను బీసీలంతా వద్దుమలన్న ఇదంటే ఆడ భారీ వచ్చేటోనే. అర్థమైందా అన్న? నాకు పెద్దగా ఇది కిరీటం కాదు, ఇంకొకటి కాదు. నాకు మీరు ముఖ్యము, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యము. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు జాలిగా, అనుభవించిన నరకం జాలిగా, ఈ కాడి నుంచి తలెత్తుకొని బతకాలి మీ పిల్లలు కూడా. అందుకోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నా. పోరాటం కాదు, మనం బీసీలం అంటే వెనుకబడిన తరగతులు, బిగ్ క్లాస్. మనమంతా అసలు 50% తీన్మార్ మల్లన్న ఎవరన్నా ఈ రాజకీయ నాయకులు ఎవడని చెప్పిండా మీ ఓట్లు వద్దని? నేను చెప్పిన మాయే మాకు సరిపోతాయి అని. మాకు సరిపోతాయి ఎక్కువ. అందుకోసమే సత్తా, దమ్ము, ఓట్లని మన దగ్గర పెట్టుకొని మనం అడుక్కునేది. రేపు మీరు కూడా, రేపు నువ్వు ఆడ నిలబడ్డా, ఇంకేడ నిలబడ్డా, బీసీల ఓట్లు సరిపోవు. బొచ్చడైతే అవే ఆల్ పార్టీస్లో కూడా బీసీ రాగమే వస్తుంది. ఇంక ఏమీ లేదు, అన్నిట్లలో బీసీలే. ఇక మీరు రాసి పెట్టుకొని మనదే రాష్ట్రం, మనదే ప్రభుత్వం. ఓకే, అప్పుడు నువ్వు ఎవ్వడు ముంగడ చేతులు కట్టాల్సిన పని లేదు. బాజప్తా నీ రాజ్యంలో నువ్వే రాజు. ఓకే.
రైట్ అన్న, థ్యాంక్ యూ. నేను గ్రామ శాఖ అధ్యక్షుని. అచ్చా. ప్రజెంట్ మా డాడీ పాల సెంటర్ చైర్మన్. అచ్చా అచ్చా మళ్ళా స్కూల్ చైర్మన్ మా మేడం. అచ్చా 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 పల్లెపాడు, ఓకే. అచ్చా అచ్చా నా క్లాస్మేట్స్ ఉండే పల్లెపాటి నుంచి జాగిలపురం వెంకటేష్ వాడు స్వామి కొడుకు మా పాలరాజు, ఆ తర్వాత ఇంద్రపాల సురేష్, వీళ్ళు ముగ్గురు కుమ్మరులు నా క్లాస్మేట్స్. వాళ్ళు సురేష్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా అదే. రాజకీయంగా అయితే మా కుమ్మరన్న చేత ఒక తొలి మెట్టి ఎక్కుడేందన్నా ఆల్రెడీ మేము ఉన్నాము నాది జిమ్మెదారి అని చెప్తున్నా. నేను కూడా అడుగుతున్నాను. నాది జిమ్మెదారి. నేను ఆల్రెడీ గ్రామ శాఖను అయినా కూడా విలేజ్ లో మా మదర్ మా డాడీ చైర్మన్, పాల సెంటర్ చైర్మన్, మా మిసెస్ ఏమో ఏఎంసీ చైర్మన్. అయినా కూడా బీసీలో నిలదొక్కుస్తున్నాము. మీరుంటే మీ ఆటలో ఉంటే ఇంకా ఏమైనా చేయగలుగుతాం. మీరు మాత్రమే నిలదొక్కోగలుగుతారు, ఎవరి ఛాన్సే లేదు, గుర్తుపెట్టుకోరి. అంతే అంతే. నిన్ను కాదని ఈ రాష్ట్రంలో బీసీలను కాదని ఎవడు తూకజాడించే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోరి. బలమంతా నీ కాడనే ఉంది. నీ బలం ఏందో ఇన్ని రోజులు నీకు ఎవడు చెప్పలే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మిగతా కుమ్మర సోదరులకు కూడా మిగతా కుమ్మర సోదరులకు కూడా అందరినీ జాతిని ఏకం చేయాలా. ఓకే, మనమంతా ఒకటే. పార్టీలు లక్ష్యం ఉన్నారు, మనకు సంబంధం లేదు. ఫస్ట్ బీసీలం, తర్వాత పార్టీలు. ఈరోజు మన తెలంగాణ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మా తుర్కపల్లి మండలైనటువంటి బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొన్న శాసనమండలిలో కుమ్మర్ల ఐక్యత గురించి చెప్పినందుకు వారిని మేము సన్మానించి కొంచెం మాట్లాడదామని వచ్చినాము. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తరపున బీసీలందరి తరపున తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మల్లన్న ఎప్పుడు మీ గురించే మాట్లాడతాడు, నాకు వేరే పని ఏం లేదు. ఛాన్స్ దొరికితే మీ పనే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న, వస్తాపా అన్న, అయిపోయింది, వస్తాపా. రైట్గా ఈనాడులో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూస్తే 161 కిలోమీటర్స్ 5 ప్యాకేజీలు. త్రిపులార్ ఉత్తర భాగం పనులకు టెండర్ల ఆహ్వానం, అంచనా వ్యయం 7,104 కోట్లు. బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి 14, టెండర్లు తెరిచేది 17న. నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం అంటూ ఇది ఏది మొత్తం ట్రిపులార్కి సంబంధించి షాద్ నగర్, ఆమన్గల్, మర్రిగూడ, శివన్నగూడ, నారాయణపురం, సంస్థ నారాయణపురం, చౌటుప్పల్ ఇట్లా. కేటీఆర్ కు ఈడీ పిలుపు. ఫార్ములా ఈ రేస్ కేసులో 7న విచారణకు హాజరు కావాలని సమాన్లు. 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ల విచారణ. ఎఫ్ఈఓకి విదేశీ కరెన్సీ చెల్లింపుపై ఆరా తీసే అవకాశం ఉంది. ఇక శభాష్ నితీష్ భారత్ను ఆదుకున్న తెలుగు కుర్రాడంటూ ఒక వార్తను ఈనాడులో చూడొచ్చు మనం. ఇక రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం. మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనున్న సభ. ఆర్థిక సంస్కర్తకు ఆశ్రునయనాలతో వీడుకోలు పలికింది దేశం నిన్న. ఇక మనసా తొనకకే. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ఏవో సమస్యలతో దానివల్ల పెరిగే ఒత్తిళ్లు, తద్వారా తలెత్తే దౌర్బల్యాల దీంతో మానసిక రుగ్మతలు ఎక్కువైనాయని చెప్పి ఒక చిన్న సమస్యలకి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆంగ్లంతోనే ఉద్యోగాలు వస్తాయనుకోవడం భ్రమే. జస్టిస్ ఎన్వి రమణ విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో ప్రారంభమైంది నిన్న. అక్కడ కరెక్ట్, ఆంగ్లంతోనే ఉద్యోగాలు వస్తాయనుకున్నాడు భ్రమ. ఎందుకంటే ఆంగ్లం తెలియని వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో జస్టిస్లు పెద్ద స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇక పానీయాలు చిరుతిళ్ళకే ఎక్కువ ఖర్చు. గ్రామీణ వ్యయంలో తెలంగాణది 11వ స్థానం, ఏపీది 13వ స్థానం. రాష్ట్రానికి ఎఫ్డిఐల విలువ 6 నెలల్లో 12,864 కోట్లు. గతేడాది కంటే 33% వృద్ధి. పెట్టుబడుల సాధనలో తెలంగాణకు 6వ స్థానం దక్కిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మీకు ఒకసారి నమస్తే తెలంగాణ పత్రిక చాలా రోజులు ఆయన నేను చదవక ఇలా ఏది సుదర్శన్ గారు పెట్టిన భిక్షతోని ఇలా చదివే భాగ్యం కలిగింది. ఇక RRR ఉత్తర భాగానికి టెండర్లు. టెక్నికల్ ఫైనాన్స్ బిడ్లను ఆహ్వానించిన కేంద్రం. ఫిబ్రవరి 14 తుది గడువు. 17న బిడ్ల ఓపెన్ ఉండబోతుంది. సాహో నితీష్ సూపర్ సెంచరీతో విజృంభణ. మెల్బోర్న్ టెస్ట్లో తెలుగు క్రికెటర్ సత్తా. సుందర్తో కలిసి రికార్డు భాగస్వామి. 8వ స్థానంలో వచ్చి శతకం బాదిన నితీష్. ఇక ఆదాయం అధోగతి అయిందట తెలంగాణది. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం ఎంత? 2,21,242 కోట్లు లక్ష్యం అయితే 8 నెలల్లో వచ్చింది 1,03,300 కోట్లు వచ్చిందట.
అంటే తెలంగాణ రాష్ట్రము అంచనా ఇది వేస్తే ఆదాయం ఇది వచ్చిందట 46.68% 69% మాత్రమే వచ్చిందని చెప్తా ఉంది. అయితే దీన్ని మనం జెమినీలో అడుగుదాం ఇది కరెక్టేనా కాదా అని. ఎందుకంటే నమస్తే తెలంగాణలో వార్తలు నమ్మని ఖజానాకు భారీగా తగ్గిన రాబడి నిరుడితో పోలిస్తే 7,000 కోట్లు తగ్గుదల. తెలంగాణ రాష్ట్ర ఆదాయము ఈ ఆర్థిక సంవత్సరంలోని నవంబర్ వరకు ఎంత వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు 1,41,178 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. అయితే ఇది బడ్జెట్ అంచనాలో 51.51% మాత్రమే. ఇక్కడ 46% పెట్టింది. ఈ లెక్క తప్పు. 1,03,000 అని రాసిండు. నాకు 1,41,000 పైచిలుకు ఉంది అక్కడ. దాన్ని దొంగ లెక్కలు రాస్తున్నా. నమస్తే తెలంగాణ వార్త గది. మెస్ బిల్లులు ఏవి రేవంత్ ఫస్ట్ నీ పొగటువో చిన్నగా ఎందుకు వేసిరు చిచ్చా? ఇగో ఈయనదేమో ఈ తీరుగా నీదేమో గింతనే వేసిరు. ఫోటోవా పాస్పోర్ట్వా? నీ పాస్పోర్ట్ సంగతి అడుగు. మెస్ బిల్లులు ఏవి రేవంత్ కాదు, నా ఫోటో పెద్దగెందుకు వేయలే కూడా సగమే, అది సగం కట్ చేసేసిరు. మళ్ళా ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి. మెస్ బిల్లులు లేవా రేవంత్ అండు? లేవు. మీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న పార్టీ పైసలు తీసుకొచ్చి ప్రస్తుతానికి మన పిల్లలే కదా. ఇప్పుడన్నా మంచి రైతులు ఎత్తిన ఉపగ్రహ పాటట సాగు చేసిన భూమికి రైతు భరోసా, శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు, సర్వే కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ, కంపెనీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అట. రైతులు ఎత్తిన అసలు సాగు చేయనోడు రైతు ఎందుకు అవుతాడా? సాగు చేసే రైతే అది బరాబరే కదా. భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం. మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 276.03 ఎకరాల భూసేకరణ, 09 ఎకరాల భూసేకరణ, ఎకరానికి 13 భూములు ఇవ్వకుంటే గుంజుకుంటారట. గుంజుకునే విధానం ఉంటుందా? మీ లెక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కొండపోచమ్మ కడతా ఉంటే అంగడికిష్టాపూర్ విలేజ్లో ఒక ఆయన ఇంటి కట్టెల్ని పాడగా వేసుకొని చచ్చిపోయిండు మీరు చేసిన పాపానికి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన సిగ్గుండాలి ఇంకా రాయడానికి, వార్తలు రాయడానికి. కొండపోషమ్మ బాధితులు మొన్న కూడా వచ్చిండు, మొన్న వచ్చిపోయారు కదా ఇడికి, డబ్బులు రాలేదని. సిగ్గులేని పత్రిక, సిగ్గులేని వార్తలు ఇవన్నీ అన్ని తప్పులు. ఈ డాటా ఏదో పారేసిన ఏదో తవ్వుకొచ్చినట్టుగా రాసిరు. ఇది గూగుల్ అడిగితే తప్పని 41,000 కోట్లు అని చెప్తా, డాటానే తప్పని చెప్తా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కథ కార్ఖానా దుకాణం ఇది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక సుదర్శన్ రేపు కూడా రానట్టుండి. ఎవరికైనా స్వెటర్లు గిటర్లు కావాలనుకుంటే సుదర్శన్ ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నాడు. ఎవరికైనా కావాలనుకుంటే సుదర్శన్ ఫోన్ నెంబర్ ఇది 9701703684. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే